Hello everyone, welcome back to my channel. ఇప్పుడు ఈ వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హెయిర్ కేర్ రొటీన్ చేయమని అడుగుతున్నారు. కొంతమంది అయితే మీరు జాన్ తర్వాత చేస్తా అన్నారు, ఇంకా ఎందుకు చేయాలని అడుగుతున్నారు. టు బి ఫ్రాంక్లీ ఇది నేను థర్డ్ టైం షూట్ చేయడం హెయిర్ కేర్ రొటీన్. నేను 2 times షూట్ చేసా. ఒకసారి వచ్చి సమ్ ఇష్యూ విత్ మై కెమెరా అండ్ సో క్లిప్పింగ్స్ పోయే. సెకండ్ టైం వచ్చి ఇష్యూ విత్ మై సాఫ్ట్వేర్. ఎడిటింగ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చి ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ థర్డ్ టైం. అట్లీస్ట్ ఇప్పుడు ఏ ఇష్యూ రాకూడదు అని నేను ఐఎమ్ హోపింగ్, ఎందుకంటే మళ్ళీ నేను షూట్ చేయలేకపోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా హెయిర్ కట్ చేసినప్పటి నుంచి మోస్ట్ ఫ్రీక్వెంట్ వచ్చే క్వశ్చన్స్ హెయిర్ కట్ కోసమే. సో నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. సో ఇప్పుడు ఏమంటే నా హెయిర్ కట్ లేయర్ కట్. సో లేయర్ కట్ ఏమంటే హెయిర్ అంతా లేయర్ కట్ ఉంటుంది. సో ఇలాగా. అండ్ దీని కాస్ట్ వచ్చి 1500 రూపీస్ పడింది. అండ్ నేను ఎక్కడ హెయిర్ కట్ చేయించుకున్నా అంటే జే స్టూడియో ఎవ్రీ లొకేషన్స్లో ఉంటాయి. నేనైతే వైజాగ్లో చేయించుకున్నాను, బట్ జే స్టూడియో ఎవ్రీ లొకేషన్స్కి ఉంటే ట్రై దేర్. బట్ నేను చేయించుకుంది పెద్దవాళ్ళ జంక్షన్ దగ్గర. అతను చాలా బాగా చేశారు. ఫస్ట్లో ఏమంటే హెయిర్ కట్ అంటే చాలా మంది మనం చెప్పినట్టు చేయరు, వాళ్ళకి నచ్చినంత లెంత్ తీసేస్తారు. మనకి ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా హెయిర్ షార్ట్ చేసేస్తారు. నేను అతనికి చెప్పాను నాకు లెంత్ హెయిర్ ఇష్టం, షార్ట్ అవ్వకూడదు అంటే నేను ఫస్ట్ అతను అది ఎలా అవుతుంది హెయిర్ కట్ అంటే హెయిర్ షార్ట్ అవుద్ది కదా అని. బట్ నాకు అలా నచ్చదు అంటే నా మాటలకు మైండ్లో పెట్టుకొని మంచిగా నాకు లెంత్ మరీ ఎక్కువ అయితే పోలేదు వెన్ కంపేర్ టు అదర్స్. బాగానే మరీ షార్ట్ చేయకుండా లెంత్ ఉంచి కొంచెం లేయర్స్ అంతా బాగా తీశారు, బాగా అయ్యింది. ఇంకొకటి ఏమని చెప్తా అంటే హెయిర్ కట్ వచ్చేటప్పటికి కొంచెం మంచి సెలూన్స్కి వెళ్ళిపోండి. ఒక 1500-2000 అయితే అయ్యింది. బట్ వాళ్ళు అంత బాగా చేస్తారు, అంత లుక్ వస్తుంది. మన హెయిర్ కూడా కొంచెం తక్కువ చేస్తున్నారు కదా ఇళ్ళ దగ్గర పార్లర్కి వెళ్తే. వీ డోంట్ నో వాళ్ళు ఎలా చేస్తారో. అంటే సెలూన్స్లోని ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్లు ఉంటారు. సో వాళ్ళు దే నో ఎలా, ఈవెన్ మన ఫేస్ కట్ టైప్ బట్టి కూడా మన హెయిర్ కట్ అనేది చేయించుకోవాలి. సో మనకేమైనా ఐడియా లేదన్నా వాళ్ళే చెప్తారు. సో అందుకు నేను సెలూన్కి వెళ్ళమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అలా అయితే. సో ఇది మాట. అండ్ హెయిర్ కట్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకుంటే హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ కట్కి హెయిర్ గ్రోత్కి ఏమి లింక్ అనుకుంటే హెయిర్ గ్రోలో ఇది కూడా ఇంపార్టెంట్ రోల్. యాక్చువల్లీ ఎవ్రీ 6 months కాదు కదా, 3-4 monthsకి ఒకసారి చేయించుకున్నా ఇంకా బెటర్. ఎందుకంటే మన హెయిర్ కట్ అట్లీస్ట్ హెయిర్ స్ప్లిట్స్ ఎండ్ అయినా కట్ చేయించుకోండి. స్ప్లిట్ ఎండ్స్ పోతే మనకి హెయిర్ గ్రో అవుద్ది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే హెయిర్ అనేది గ్రో అవ్వదు. వన్ ఆఫ్ ది రీజన్ చాలా మంది నాకు హెయిర్ గ్రో అవ్వట్లే అంటే స్ప్లిట్ ఎండ్స్ కట్ చేస్తేనే మనకి హెయిర్ గ్రో అవుతుంది. సో అందుకు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి హెయిర్ కట్ అంటే షార్ట్ హెయిర్ చేసేసుకోండి, లేయర్లు తీసుకోండి. నేను అన్న జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసుకుంటే మీ హెయిర్ గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే 6 monthsకి ఒకసారి ఇంట్లో హెయిర్ కట్ చేయించుకుంటా. బట్ ఇప్పుడు ఈ మధ్య చేయించుకోలేదు, ఎందుకంటే నియర్ టు మ్యారేజ్ కదా. సో మ్యారేజ్కి లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. బట్ ఈ హెయిర్ కట్ చేయించుకోలేని టైంలో నా హెయిర్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. సో నాకు అది అనిపించి లెంత్ ఉంటే సరిపోదు కదా, హెయిర్ కూడా హెల్దీగా షైనీగా నౌరిషింగ్గా ఉంటేనే ఆ హెయిర్ లుక్. సో నేను ఇంకా హెయిర్ కట్ చేయించుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా హెయిర్ కట్కి వెళ్ళాను. సో ఇతనైతే బాగానే చేశారు. సో హెయిర్ కట్ అనేది ఇంపార్టెంట్ అని అందుకే అందరూ అంటారు. దాని రీజన్ కూడా మీకు చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హెయిర్ ఫాల్. అందరూ హెయిర్ ఫాల్ కోసమే ఫీల్ అవుతాం. బట్ ఎవ్రీడే మనకి 50-100 హెయిర్ ఫాలికల్స్ అనేవి ఊడడం ఇట్స్ కామన్ బేసిక్ థింగ్. సో కొంచెం హెయిర్ ఊడినా కూడా హెయిర్ ఊడిపోతుంది అని స్ట్రెస్ అయిపోయి ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ చేసుకోకండి. బేసికలీ ఎవ్రీడే 50-100 అనేవి ఫాలికల్స్ ఊడితే ఇట్స్ ఎ కామన్. అలాగని మనం ఎవ్రీ టైం కౌంట్ చేసుకోలేం. బట్ కొంచెం జుట్టు ఊడడం ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. ఈవెన్ నేను ఇంటికి మన వైజాగ్ వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా నీకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది. లైక్ అవుతుంది, బేసిక్గా అవుతుంది. అది మనం ప్రతిదీ ఎక్కువ అయితే వీ హ్యావ్ టు థింక్ అమ్మ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఐ హ్యావ్ టు చేంజ్ ద ప్రొడక్ట్స్, నేనేం యూజ్ చేస్తున్నాను, ఐ హ్యావ్ టు టేక్ మోర్ హెయిర్ కేర్ రొటీన్ అన్నట్టు. బట్ బేసికలీ అవుతుంది. కొంచెం హెయిర్ ఫాల్ కూడా స్ట్రెస్ ఎట్టించుకొని ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ చేసుకోవద్దు. ఎందుకంటే స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన హెయిర్ ఫాల్ అనే దాంట్లోని. స్ట్రెస్ ఎక్కువ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా అయిపోతుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, కొంచెం హెయిర్ ఇంకా బాగుంటుంది. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఈవెన్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా మనందరి హెయిర్స్ కాలేజ్ డేస్లో చాలా బాగుంటాయి. బట్ వన్ ఇట్ కమ్స్ టు ఆఫ్టర్ కాలేజ్ మన హెయిర్ కాలేజ్ డేస్లా ఉండదు.
మనం అనుకుంటాం ఈ కాలేజెస్లో అంత బాగుంది కదా ఇప్పుడేమని. మెయిన్ రీజన్ ఏమంటే మన కాలేజ్ డేస్లో మనం ఏం చేస్తాం, పేరెంట్స్ ఫీజు కడితే మనం చదువుకుంటాం, ఒక స్ట్రెస్ ఉండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో వీఆర్ ఫ్రీ మైండ్. సో మన హెయిర్ అప్పుడు బాగుంటుంది. వన్స్ కాలేజ్ అయ్యాక జాబ్, రెస్పాన్సిబిలిటీస్, ఇండిపెండెంట్గా ఉండడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో వెన్ మనం ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ అవుతున్నామో, రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నామో, స్ట్రెస్ అనేది వస్తుంది. జాబ్ అంటే ఇట్ సెల్ఫ్ కార్పొరేట్ లైఫ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ డిఫైన్ చేయక్కర్లేదు. ఎవ్రీ కార్పొరేట్ గర్ల్కి తెలుసు ఎంత స్ట్రెస్ ఉంటుందో, మేనేజర్స్తో ఎలా ఉంటుందో. సో ఈ స్ట్రెస్లో మనకి ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మనకి యోగా ఉంటుంది. అదేంటి హెయిర్కి యోగా అనుకోవచ్చు. యోగా చాలా బాగా యూజ్ అవుద్ది. హెయిర్ గ్రో అవ్వాలన్నా, హెయిర్ ఫాల్ తగ్గాలన్నా ప్రాపర్గా తెలుసుకుంటే యోగా చాలా బాగా హెయిర్కి, స్కిన్కి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఈ స్ట్రెస్ ఒకటి తగ్గించుకోవాలి. అదే డిఫరెన్స్. నేను నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది. నా బీటెక్లో నా హెయిర్ ఇంకా ఒత్తు, ఇంకా లైక్ నా ఫేస్ కవర్ అయిపోయేది, నా బాడీ ఫుల్ బాడీ అంతా జుట్టే ఉండేది. అప్పట్లో నాకు కొంచెం జుట్టు ఒత్తు తగ్గితే బాగుండు అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు అలా అవ్వకూడదని ఒక ఐడియా ఉంది. కానీ అంత థిక్గా ఉండేటప్పటికి అలా అనుకునేదాన్ని. బట్ సర్టెన్ ఏజ్ వచ్చాక ఆటోమేటిక్గా అదే థిన్ అయిపోతుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవండి అని నేను అంటాను. సో యోగా చేయండి. అండ్ హెయిర్ మనకి స్ట్రెస్ వల్ల హెడ్ అనేది హీట్ అయిపోయి సో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఆ బ్రెయిన్ కూల్ చేయడానికి సమ్ కూలింగ్ హెయిర్ ప్యాక్స్ లైక్ మెంతులు ఈరోజు నానబెడితే రేపటికి నానుతుంది. ఈరోజు నైట్ నానబెడితే రేపు నానుతుంది కదా, మిక్సీ వేసి మెంతులతో పాటు పెరుగు మిక్సీ చేస్తే ఒక ఫైన్ పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని హెయిర్ అంతా అప్లై చేయండి. 1 అవర్ నుంచి హెడ్ బాత్ చేసేయండి. చాలా కూల్ చేస్తుంది మన హెడ్ని. సో కొంచెం రిలీఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉంటుంది. ఇది నేను కాలేజ్ డేస్లో బాగా యూజ్ చేసేదాన్ని. లైక్ చదువుకుంటాం కదా, బొర హీట్ ఎక్కుతుందని మా ఇంట్లో వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ హెయిర్ ప్యాక్. సో అలా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడున్న బిజీ డేస్కి అంత అవ్వదు, కానీ అట్లీస్ట్ అప్పుడప్పుడు 2 monthsకి ఒకసారి 1 month ట్రై చేయండి. ఎందుకంటే ఇది హెడ్ని బాగా కూల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ ప్యాక్ ఏమైనా ఉంది అంటే ఎలోవెరా. నేను ఎలోవెరా యూజ్ చేస్తా. ఈవెన్ నేను బెంగళూరులో ఉన్నా కూడా ఎలోవెరా ప్లాంట్ గ్రో చేస్తున్నా బికాస్ ఆఫ్ మై హెయిర్ అండ్ స్కిన్. ఎందుకంటే ఎలోవెరా చేదుకుంటుంది కదా, డాండ్రఫ్ తగ్గిస్తుంది. అండ్ ఆల్సో నేను చెప్తున్నాను కాదు, ట్రై చేయండి ఒకసారి. ఎలోవెరా ఎవ్రీ పార్టీషన్ తీసి అప్లై చేసి తర్వాత ఈ మిగతా హెయిర్ కూడా అప్లై చేసి 1 hour హెయిర్ బాత్ చేయండి. మీ హెయిర్ మీరే చాలా సాఫ్ట్, సిల్కీగా చూస్తారు. ఒక్క యూసేజ్కే మీకు అది తెలుస్తుంది. ఎలోవెరా అంత బాగా హెయిర్కి యూజ్ అవుతుంది. మీ హెయిర్ ఫిజీగా ఉన్నా, మీ హెయిర్ డ్రైగా నిర్జీవంగా ఉన్న, కొంచెం హెయిర్ మంచిగా మారాలి అంటే ఎలోవెరా ప్లాంట్, ఎలోవెరా జెల్ కాదు, ఎలోవెరా ప్లాంట్కున్నది తీసి రాసుకోండి. కొంచెం చేదు వాసన వస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ చాలా మంచిది హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి న్యాచురల్. అండ్ 1 more is కర్డ్ జస్ట్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నాకు ఎప్పుడైనా డాండ్రఫ్ ఎక్కువైందంటే కర్డ్లో ఒక 3-4 drops లెమన్ వేసి హెయిర్ ప్యాక్లో వేసుకుంటా. కర్డ్ కూడా మన హెడ్ని కూల్ చేస్తుంది, హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి, హెయిర్ గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ 3 ప్యాక్స్ ఫ్రమ్ లైక్ ఇంట్లోనే. అంటే నేను ఎందుకు ఇదే చెప్తున్నా అంటే ఇదే నేను ట్రై చేశాను ఫ్రమ్ చిన్నప్పుడు. అంటే నా హెయిర్ అప్పుడు బాగుండేది అనేదాన్ని కదా, సో అప్పుడు ఇవే చేసేవాళ్ళం. సో అదే చెప్తున్నా. అండ్ ఆల్సో వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు, తనకి పీసీఓడి ఉందంట. సో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, మీ హెయిర్ కేర్ వీడియో కోసం వెయిటింగ్ అని. పీసీఓడి ఉంటే లైక్ నేను చెప్తున్నాను కాదు, ఎవరో చెప్తున్నారు కాదు, సో అండ్ సో ఎవరు ఏం చెప్పినా వినద్దు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పీసీఓడి ఏమంటే లైక్ హెయిర్ ఫాల్ అది కామన్. హెయిర్ ఫాల్ అవుతారు, కొంతమంది లావ్ అయిపోతారు, కొంతమంది సన్నం అయిపోతారు, ఒక్కొక్కరికి ఒక్కోలా. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అండ్ వాట్ ఎవర్ మెడిసిన్ ఫాలో అవ్వండి. వాళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళకి మెయిన్లీ హెల్దీ ఫుడ్ తినమని చెప్తారు, లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అది చెప్పినట్టే తినండి, మీకు పీసీఓడి తగ్గిపోద్ది, మీ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అన్నీ తగ్గుతాయి. ఇలా నేను చెప్పిన ఎవరే చెప్పిన ఈ ప్రొడక్ట్స్ కాదు, ప్రాపర్ డైట్. పీసీఓడి అంటే కంప్లీట్ గుడ్ డైట్ తింటే మాత్రం సెట్ అయిపోద్ది. హెయిర్ కేర్ అంటే ఒక ప్రోడక్ట్ వాడేసాను, నా హెయిర్ వావ్ బ్యూటిఫుల్ అయిపోయింది, ఈ ప్రోడక్ట్ వాడాక నా హెయిర్ ఇలా అయిపోయింది. హెయిర్
కేర్ ఆర్ హెయిర్ గ్రోత్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ప్రోడక్ట్ వల్ల అయితే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఈ ఒక్క ప్రోడక్ట్ వల్ల హెయిర్ ఏం ఇది అయిపోదు, ఒక ప్రోడక్ట్ వల్ల హెయిర్ ఏం పాడైపోదు. మనం ఏం తింటున్నాం అనేది కూడా ఇంపాక్ట్ అవుద్ది, వాటర్ ఎంత తాగుతున్నాం అనేది ఇంపాక్ట్ అవుద్ది, మనం ఎంత పొల్యూషన్ ఏరియాలో ఉంటున్నాం, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, డస్ట్ ఇవి ఇంపాక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లైక్ ఇంకా చెప్పాలి అంటే మనకి ఫుడ్ ఎలాగో హెయిర్ గ్రో అవ్వడానికి ఏమైనా ఉంది అంటే అది ఆయిల్. మనం ఫుడ్ ఎలా తింటామో హెయిర్కి ఆయిల్ అంత ఇంపార్టెంట్, హెయిర్ ఆయిలింగ్ అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో హెయిర్ ఆయిలింగ్ ఈజ్ లైక్ మనం హెయిర్ ఫుడ్ పెడుతున్నట్టే హెయిర్ ఆయిలింగ్ అనేది అంత నేను స్పెసిఫిక్గా చెప్పిన. ఎవరైనా నన్ను అడిగినా కూడా నేను చెప్పేది నేను యూజ్ చేసేది క్యాస్టర్ ఆయిల్, అదే యూజ్ చేయండి అని చెప్తా. ఎందుకంటే నేను క్యాస్టర్ ఆయిల్ నిన్న మొన్న సంవత్సరం కిందట యూజ్ చేయలేదు. నేను ఫ్రమ్ బై బర్త్ ఇప్పుడు నాకు ఎంత ఏజ్ అయితే నేను అన్ని ఇయర్స్ క్యాస్టర్ ఆయిల్ వాడాను. సో ఇన్ని ఇయర్స్ క్యాస్టర్ ఆయిల్ వాడినప్పుడు హెయిర్ ఎందుకు మంచిగా ఉండదు? ఉంటుంది, ఉండాలి. నేను ఒక 25 years నుంచి నా హెయిర్ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసి నా హెయిర్ ఇలా ఉండకపోతే అది ఉండాలి. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్కి హెయిర్ గ్రో అయిపోద్దా అదా ఇదా అని ఏం లేదు, ట్రస్ట్ చేసి అది ఫ్రమ్ అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ యూజ్ చేస్తా. సో మనం క్యాస్టర్ ఆయిల్ అని ఎందుకు అంటే లైక్ నేను కొంచెం పుట్టినప్పుడు కొంచెం థిన్ హెయిర్తో పుట్టా అంట. సో మా అమ్మ ఏమంటే ఆడపిల్లకి జుట్టే అందం అని చెప్పి తను ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఆవదం అనేది నాకు రాసేది. నేను కోకోనట్ ఆయిల్స్ అవి వాడలేదు, డైరెక్ట్గా ఆవదం రాసుకునేదాన్ని. నేనే కొని తెచ్చుకునేదాన్ని చిన్నప్పుడు మా అమ్మ పంపిస్తే. సో నేను చిన్నప్పటి నుంచి ఆవదం వాడాను. అప్పుడు మనం ఆవదం రాసినప్పుడు కొంచెం అలాగే ఉంటాం జెడ్డోల్లాగే, బట్ హెయిర్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మరి ఇన్ని ఇయర్స్ నేను క్యాస్టర్ ఆయిల్ వాడినప్పుడు నా హెయిర్ ఇలా ఉండాలి, ఎందుకు ఉండదు? సో నేను కూడా అదే అదే లైక్ ఇది మేము ఉన్న నాకు క్యాస్టర్ ఆయిల్ ఉంది అని, అది పడుతుందా పడదా, ఈ హెయిర్ ఇంప్రూవ్ అవుద్దా, నిజంగా అవుద్దా లేదా, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం అనేది కన్సిస్టెన్సీగా ఒక ప్రోడక్ట్ని ట్రస్ట్ చేసి వాడాలి కదా. సో నేనైతే నా హెయిర్ సీక్రెట్ ఏమైనా ఉంది అనుకుంటే నేనైతే క్యాస్టర్ ఆయిల్ అనే చెప్తాను. ఇదే కామెంట్ మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఆయిలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీక్కి 2 times అయినా హెయిర్ ఆయిలింగ్ చేయండి, హెడ్ బాత్ చేయండి. అవ్వలేదు అంటే వీక్లీ వన్స్, మ్యాండేటరీ 2 times హెడ్ బాత్ అనేం కాదు, అయితే చేయండి, లేదా వీక్లీ వన్స్. చేసినప్పుడు మాత్రం హెయిర్ ఆయిలింగ్ విత్ క్యాస్టర్ ఆయిల్ చేయండి అని నేను చెప్తాను. ఈవెన్ నేను ఆయిలింగ్ అంటే లైక్ టిల్ బీటెక్ వరకు ఓన్లీ ఆముదం వాడేదాన్ని. ఆఫ్టర్ బీటెక్ నేను ఇక్కడికి వచ్చాక నేను క్యాస్టర్ ఆయిల్తో పాటు సమ్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసి రాస్తున్నా. నేను సపరేట్ లైక్ హెయిర్ సిరీస్ చేస్తాను, హెయిర్ ఆయిలింగ్ ఎలా చేస్తాను, హెయిర్ ప్యాక్స్ ఎలా చేస్తాను, అన్ని షార్ట్స్లో సపరేట్ పెడతాను. అన్నీ ఇక్కడ నేను చెప్పలేను, చెప్పేదానికంటే చేసి చూపిస్తూ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఐ విల్ స్టార్ట్ ఏ హెయిర్ సిరీస్, మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. బట్ ఆయిలింగ్ అంత ఇంపార్టెంట్. మీ ఎంత ఆయిలింగ్ మీద చెప్తున్నా అంటే మీ హెయిర్ గ్రో అవ్వాలి, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, హెయిర్ థిక్ అవ్వాలి, హెయిర్ మంచిగా ఉండాలి అంటే క్యాస్టర్ ఆయిలే. సో అది యూజ్ చేయమని నేను చెప్తాను. నేను రికమెండ్ చేసేది ఏదైనా ఉందంటే ఇదే. అండ్ నా హెయిర్ అనేది మా డాడీ లాగా, నేను మా డాడీలా ఉంటాను. సో మా డాడీ హెయిర్ థిక్గా ఉంటుంది. సో ఆ జీన్స్ కూడా నాకు కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. అంటే నేను జెన్యూన్గా ఉండాలనుకుంటున్నాను, మీకు ఇంకా స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ పెంచాలనుకోవట్లేదు. అందరిలాగా నేను ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించేసి అదంతా వద్దు. మీరు నన్ను ట్రస్ట్ చేశారు, నేను మీకు నన్ను చెప్తా. సో ఇది అండ్ ఇవంతా లైక్ న్యాచురల్. ఇప్పుడు వరకు మీకు చెప్పింది. వెన్ నౌ కమింగ్ టు ద ప్రొడక్ట్స్ ఎవ్రీడే అంటే లైక్ మన ఉండే బిజీ లైఫ్ స్టైల్లోని న్యాచురల్ యూజ్ చేసే టైం ఎవరికి ఉండట్లేదు, ఐ నో దట్. సో అందుకు నేను ఈ మధ్య రీసెంట్గా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ నేను కూడా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయడం యూజ్ చేస్తున్నాను. దెన్ ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ కన్నా లైక్ ప్రొడక్ట్స్ కొని వాడుతున్నాను. సో నా ఒపీనియన్ ఆన్ దిస్ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోస్లో చెప్తా. అంటే కొంతమందికి న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళకి నచ్చో, నేను న్యాచురల్ హెయిర్ ప్యాక్ వేస్తాను, ఇంట్లో ఉండే వాడతాను, దానివల్ల నా హెయిర్ బాగుంది అంటే ఆ మాటలు వాళ్ళకి నచ్చో. ఎందుకో నాకు తెలియదు, మాకు అంత టైం ఉండదు, నాకు అంత టైం నేను వేసుకోలేను చేయలేను అంటే మనం టైం ఇచ్చుకోకపోతే ఇంకెందుకు? ఈవెన్ నేను ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నదాన్ని నాకు మాత్రం టైం ఉంటుందా? నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి, స్పేర్ చేసుకోవాలి. నా కోసం నేను స్పెండ్ చేసుకోకుండా నా హెయిర్ ఇట్లా ఉంది అట్లా ఉందంటే నాకు నేను ఫస్ట్ ప్రయారిటీ కదా. సో అదే నేను చెప్తున్నా. న్యాచురల్ ఏమంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడం ఉండదు.
మనకు ఒకవేళ సెట్ కాలేదంటే ఏం చూపిది, సెట్ అయితే హెయిర్ గ్రో చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ప్రొడక్ట్స్కి వస్తే మాత్రం ఐఎమ్ నాట్ ష్యూర్, గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి. ఎంత హెయిర్ ప్రొడక్ట్స్ నో కెమికల్స్, సల్ఫేట్ ఫ్రీ, ఆ ఫ్రీ ఈ ఫ్రీ అన్నా కూడా కెమికల్స్ ఉంటాయి. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు అని నేను చెప్పలేను. సో దట్స్ వై లైక్ టీనేజర్స్కైనా ఎవరికైనా టైం ఉంటుంది కాబట్టి గో విత్ న్యాచురల్. టైం లేదు, వీఆర్ వెరీ బిజీ అనుకుంటే ప్రొడక్ట్స్, నేను ప్రొడక్ట్స్ కూడా మీకు చెప్తాను నేనేం యూజ్ చేశాను, నేనేమి ఇది అన్నది. హెయిర్ కట్ ఎంత ఇంపార్టెంట్, హెయిర్ ఆయిలింగ్ ఎంత ఇంపార్టెంట్, హెడ్ మసాజ్ కూడా అంతే ఇంపార్టెంట్. హెడ్ మసాజ్ ఏమంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది స్కాల్ప్లో, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన హెయిర్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. మనం హెడ్ మసాజ్ విత్ ఫింగర్స్ అవ్వచ్చు. ఈ నవ్వేడేస్ మనకైతే టూల్స్ కూడా ఉంటున్నాయి. ఫింగర్స్తో చేసుకోలేము, మాకు ఫింగర్స్ పెయిన్ వస్తుంది అనుకుంటే వీ హ్యావ్ ఎ టూల్, దీంతో చేసుకోవచ్చు. దీనికి మనం ఒక ప్రోడక్ట్ వాడామంటే వాడేసాం అన్నట్టు కాదు, కరెక్ట్ వేలో యూజ్ చేస్తే ప్రోడక్ట్ అంతే యూజ్ అవుతుంది. కాల్ పెట్టేస్తుంది నాకు. ఇది చాలామంది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది జస్ట్ ప్రెస్ చేయండి, మూవ్ చేయండి, మన స్కాల్ప్ మూవ్ అవ్వాలి, అప్పుడు ఆ స్కాల్ప్లో మూవ్మెంట్ వస్తుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో దట్ హెయిర్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది. ఇలా పెడితే ఇలా మనం ఏం రబ్ చేస్తున్నాం, మన హెయిర్కి హార్ష్గా అండ్ హెయిర్ తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మనం యూజ్ చేస్తుంది ఫర్ మసాజ్. సో నేను ఎందుకు ప్రెస్ అంటే ఈ టిప్స్ ఏమైతే ఉన్నాయో అది కొంచెం టచ్ అవ్వాలి స్కాల్ప్కి, జస్ట్ మూమెంట్ ఇస్తే అక్కడ నా స్కాల్ప్ మూవ్ అవ్వడం మీకు కనబడుతుంది కదా, అది కరెక్ట్ వే ఆఫ్ యూజింగ్ దిస్. అండ్ ఇది చాలామంది షాంపూ చేసుకున్నప్పుడు ట్రై చేస్తారు. నేనేమంటే షాంపూ చేసుకున్నప్పుడు వద్దు అని అంటాను. నేనేం చెప్తానంటే ఇది నేను బిఫోర్ ఆయిలింగ్ ఫస్ట్ హెడ్ అంతా ఒక 5 minutes మసాజ్ చేస్తాను, ఆఫ్టర్ ఆయిలింగ్ మళ్ళీ ఇంకొక 5 minutes మసాజ్ చేస్తాను. సమ్ టైమ్స్ నేను ఆఫీస్ లైక్ వస్తాం కదా స్ట్రెస్ అయ్యేతో, అప్పుడు నాకు కొంచెం ఏమైనా హెడ్ఏక్గా అనిపించిన, స్ట్రెస్గా అనిపించినా ఇది యూజ్ చేస్తాను. హెడ్ మసాజ్కి ఒక 5 minutes రిలాక్స్ అవ్వడానికి, నా హెడ్ని కూల్ చేసుకోవడానికి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, మీరు స్ట్రెస్ అవుతున్నారంటే ఫస్ట్ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోండి. సమ్ టూల్స్, ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి మసాజ్కి, ఇది నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను కాబట్టి ఇది చెప్తున్నా. వన్ మోర్ అయితే నేను డిమార్ట్లో నుంచి ఇది కూడా మంచిగా మసాజ్కి యూజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు సంగీత రీసెంట్గా కోమ్ చూపించింది, అది ఆసమ్, మనకి మసాజ్ చేస్తున్నట్టే ఉంటుంది. అది నేను కోమ్ చేసుకున్నప్పుడు ఇరిగిపోయింది, సంగీత చెప్పింది కదా ఇరిగిపోయింది ఇంకోటి కొన్నా అని. అది నేను కొందాం అనుకుంటున్నాను, ఆర్డర్ చేయాలి, రావాలి. సో మెయిన్ వైల్ ఈ ప్రోడక్ట్స్ మీకు ట్యాగ్ చేస్తాను, కావలిస్తే చెక్ చేసుకోండి. నేను ఇది ఎలా వాడుతున్నానో కూడా మీకు చెప్పేస్తున్నాను. నార్మల్గా కూడా మీరు ఆయిల్ అప్లై చేసుకోకపోయినా కూడా ఇది మనం జెంటల్గా హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి గ్రో అవ్వడానికి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ నేను ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఈ టూల్ ఎలా వాడతా అన్నది షార్ట్స్లో అప్డేట్ చేస్తాను. ఈసారి నేను డైరెక్ట్గా హెయిర్ కేర్ తీసుకున్నప్పుడు వీడియో తీసి, ఈ వీడియోలో ఎవ్రీథింగ్ తీసి చూపించి కష్టం. సో ఎవ్రీ షార్ట్, హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఎలా చేసుకుంటాను, హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకుంటాను, ఎవ్రీథింగ్ షార్ట్స్లో పెడతాను. మీకు నాకు కూడా ఈజీ అవుతుంది. కింద చూస్తున్నాను ఏమనుకోద్దు, నేను ఏమైనా చెప్పాలనుకున్నానో అది నోట్ చేసి పెట్టుకున్నా, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అని. సో అన్నీ మీకు చెప్పాలి అని. నా కమింగ్ టు ద ప్రొడక్ట్స్, నేనైతే రీసెంట్గా ఈ షాంపూ వాడుతున్నాను. ఇది సూపర్ డూపర్ అని నేను అన్ను, కానీ కైండ్ ఆఫ్ డీసెంట్, ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ చేస్తాను, ఇంకా ఈ మాత్రం ఉంది. ఇది ఒక కైండ్ ఆఫ్ డీసెంట్ ప్రోడక్ట్. దీనివల్ల నా హెయిర్ ఏం గ్రో అయిపోలేదు, హెయిర్ ఊడిపోలేదు. షాంపూ ఇట్ సెల్ఫ్ ఏం చేస్తుంది, స్కాల్ప్ క్లీన్ చేస్తుంది, ఆ పని అయితే చేస్తుంది ఇది. సో అండ్ ఇది కొంచెం కెమికల్ ఫ్రీ కాబట్టి ఓకే ప్రోడక్ట్ అంటున్నాను అంతే. బట్ ఇదే బ్రాండ్లో ఇదైతే నేను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్, సేమ్ అదే లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్లో కండిషనర్ తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది, చాలా బాగుంది. ఇది ఏమంటే హెడ్ బాత్ చేశాక మనం షాంపూ అంతా చేసిన తర్వాత ఈ క్రీమ్ని మనం హెయిర్ రూట్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడి నుంచి కిందకి అప్లై చేసి వదిలేసి 2 minutes అయ్యాక నార్మల్ వాటర్తో రిన్స్ చేసుకోవాలా. ఇది యాక్చువల్ అలా యూజ్ చేయాలా. అలా యూజ్ చేస్తే నాకేమీ హెయిర్ అంత సాఫ్ట్ సిల్కీ బౌన్సీగా అనిపించలేదు. సో నాకు ఓకే ఇది ఇలా వర్కౌట్ అవ్వలేదని చెప్పి నేనేం చేస్తాను అంటే హెయిర్ ఆయిలింగ్ చేస్తాం కదా, ఆయిలింగ్ అనేది స్కాల్ప్ చేస్తాం. ఇంతవరకు కొంచెం ఆయిల్ అవుద్ది, ఇంతవరకు కింద మనం అంతగా చెయ్యం. సో అప్పుడు ఏం చేస్తుందంటే హెయిర్ ఆయిలింగ్ అనేది స్కాల్ప్ చేసి రెస్ట్ ఆఫ్ ది హెయిర్
హెయిర్ని వెట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏదైతే హెయిర్ కింద వరకు ఉందో అదంతా వెట్ చేసి ఈ కండిషనర్, ఇది డ్రై హెయిర్ మీద పెట్టద్దు. దీని రిజల్ట్స్ కావాలంటే మీరు హెయిర్ని వెట్ చేసి ఓన్లీ మొత్తం చేయండి. ఎందుకంటే పైన ఆయిల్ ఉంటుంది కదా, పైన మళ్ళీ ఆయిల్ ఉన్నప్పుడు వెట్ చేయకూడదు, బాగోదు, హెయిర్ పాడవుద్ది. సో ఈ రెస్ట్ ఆఫ్ ది హెయిర్ని కొంచెం తడి చేసి ఈ క్రీమ్ రాస్తున్నాను. సో 1 అవర్ ఉంచేస్తున్నాను. నేను హెయిర్ ఆయిలింగ్ అంటే హోల్ డే హోల్ నైట్ ఉంచను. నాకు అంత టైం ఒక ఆయిలింగ్ మీద, అంత టైం అని కాదు, నాకు ఈ హ్యాబిట్ ఫ్రమ్ బీటెక్ నుంచి లేదు. బీటెక్ నుంచి ఎవ్రీడే అయితే ఉంచను. ఓన్లీ 1 అవర్ ఆయిల్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తాను. ఎలా చేస్తాను, నేనే ప్రొసీజర్ చేస్తాను, నాకు ఎంత సెట్ అయిందో నేను చెప్తున్నాను. మీరు ఉంచుకుంటాము, మాకు టైం ఉంది, వీ హ్యావ్ టైం అంటే ఉంచుకోండి, లేదు అంటే 1 అవర్ ఈజ్ ఆల్సో ఇనఫ్. బట్ ఫ్రీక్వెంట్గా ఆయిల్ పెట్టాలి, ఆయిల్ మరీ పెట్టకుండా ఉండకూడదు. 1 అవర్ ఉంచుకుంటా రెస్ట్ ఆఫ్ ది హెయిర్కి ఇది రాసి 1 అవర్ 2 అలా ఉంచేస్తున్నాను. అట్ ఎ టైం హెడ్ బాత్ చేసేస్తున్నాను. అంటే యూజువల్లీ వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫస్ట్ ఈ షాంపూతో హెడ్ బాత్ చేసి తర్వాత ఇది యూజ్ చేయాలి. బట్ నాకు ఆ ప్రొసీజర్ సెట్ కాలేదు. సో నేను అందుకు ఇది ఇలా ఈ వేలో యూజ్ చేస్తే నాకు బాగా సెట్ అయింది. నేను ఇది కూడా షార్ట్ డైరెక్ట్గా పెడతాను మీకు, నేను ఎలా యూజ్ చేస్తాను. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమయ్యేట్టు. సో దట్ నేను షార్ట్ పెట్టాలని, నేను హెయిర్ ఆయిల్ రాయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, టైం టేకన్ కూడా అవుతుంది కదా. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ బాగుంది, హెయిర్ మంచి సాఫ్ట్, సిల్కీ, నౌరిషింగ్, హెల్దీగా హెయిర్ ఉంటుంది. ఇది యూజ్ చేసినప్పటి నుంచి మీరు కొనాలనుకుంటే ఇది ట్రై చేయండి. వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా వర్క్ అవ్వాలంటే నేను చెప్పిన వేలో ట్రై చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. నాకు బాగా నచ్చే హెయిర్ సిరమ్ స్ట్రీక్స్ నుంచి, ఇది నేను బీటెక్ నుంచి యూజ్ చేసిన మై ఫేవరెట్ సిరమ్. ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది, అలాగని హెయిర్కి థిక్గా జిడ్డుగా చెప్పినట్టు దీనిలా అయితే లేదు. షైనీగా, బౌన్సీగా, హెయిర్ హెల్దీగా చూపిస్తుంది. నా హెయిర్ డెన్సిటీకి, నా హెయిర్కి లివాన్ అసలు సెట్ కాదు. లివాన్ రాసినట్టు ఉండదు, సగం బాటిల్ రాసినా కూడా నా హెయిర్కి అసలు రాసినట్టే ఉండేది కాదు. బట్ ఇది అలా కాదు. స్ట్రీక్స్ ఇది ప్రొఫెషనల్ హెయిర్ సిరమ్, ఇది నాకు బాగా సెట్ అయింది. ఫ్రమ్ బీటెక్ నుంచి చెప్తున్నాను కదా, ఇప్పటికీ నేను ఇదే యూజ్ చేస్తాను. ఇది సెట్ అయినంత నాకు ఈవెన్ లారియల్ కూడా సెట్ కాలేదు. ఒక్కొక్కరి హెయిర్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ సెట్ అవుద్ది. ఇది నేను ఇంకా సెట్ కాలేదు అని నేను చెప్పను, ఎందుకంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. అట్లీస్ట్ స్టాఫ్ కూడా వాడకుండా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో అలా అంటే ఇప్పుడు వరకు నేను వాడిన వాటిలో నాకు మంచి లుక్ ఆర్ మంచిగా సెట్ అయింది అంటే ఈ స్ట్రీక్ సిరమ్. ఎందుకంటే మీరు అందరూ నన్ను ఫ్రీక్వెంట్గా సిరమ్ ఏం వాడతావు, షాంపూ ఏం వాడతావు, షాంపూ జస్ట్ స్కాల్ప్ క్లీన్ చేస్తుంది, అంతకుమించి ఏం చేయదు. మీరు మనీ మంచి క్యాస్టర్ ఆయిల్ మీద పెట్టండి, మనీని మంచి సిరమ్స్ మీద పెట్టండి, కండిషనర్ మీద పెట్టండి. ఊరికనే షాంపూస్ వద్దు. అంటే లైక్ ఈ ప్రోడక్ట్ ఓకే, కెమికల్ ఫ్రీ, కొంచెం ఓకే, అఫోర్డబుల్. నేను నెక్స్ట్ లారియల్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, షాంపూ అండ్ కండిషనర్. అది యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఇప్పుడైతే నేను ఇంకా కొనలేదు, యూజ్ చేయలేదు. సో బట్ ఐఎమ్ ప్లానింగ్ అని చెప్తున్నాను. అండ్ హెయిర్కి సమ్ సాటిన్ టైప్ ఆఫ్ బ్యాండ్స్ యూజ్ చేయండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ హెయిర్ ఫాల్కి నాకు ఈ బ్రష్ బాగా యూజ్ అయింది, డిమార్ట్లో నుంచి తీసుకున్నాను అన్నాను కదా. దీంతో కోమ్ చేస్తే తక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. నార్మల్ కోమ్తో ఎక్కువ జుట్టు వస్తుంది కదా, తక్కువ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కోమ్స్ అనేది మీకు చూపించింది కదా రీసెంట్గా, ఆ టైప్ ఆఫ్ కోమ్ ఏమంటే మీకు హెయిర్ ఫాల్ తక్కువ ఊడుతుంది, మీకు చిక్కులు ఉన్నా కూడా. సో అందుకే ఈ బ్రషెస్ ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇది హెయిర్ కేర్. నాకు తెలిసిన అందరిలాగా ఈ ప్రోడక్ట్ సూపర్, ఆ ప్రోడక్ట్ సూపర్, ఈ ప్రోడక్ట్ నాకు ఇలా అయిపోయింది అలా నేను అందరిలా చెప్పలేదు. ఎందుకంటే నేను కొంచెం జెన్యున్గా చెప్పాలనుకున్నాను. నేను అందుకే వీడియో కూడా ఫస్ట్లీ చేయాలంటే ఆలోచించాను, యాక్సెప్ట్ చేస్తారా జెన్యున్ ఉన్న మాట చెప్తే. సోషల్ మీడియా నవేడేస్ ఏది రియాలిటీ యాక్సెప్ట్ చేయదు కదా అని. బట్ స్టిల్ దే ఫ్యూ పీపుల్ ట్రస్టింగ్ మీ కదా, ఎందుకు అబద్ధం చెప్పాలి అందరిలా, ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ వద్దు, ఉన్నట్టు చెప్దామని చెప్పి ఈ వీడియో. నేనైతే ఏం యూజ్ చేస్తున్నాను, నాకు ఏం సెట్ అయ్యాయి, నేను హెయిర్ కట్ నుంచి హెయిర్ ప్యాక్స్ నాకు సెట్ అయ్యింది, హెయిర్ ఆయిల్స్, హెయిర్ టూల్స్ అన్నీ చెప్పాను. ఇంకా డీటెయిల్డ్గా ఇలా చెప్పేదానికంటే ఈసారి నేను చేసుకునేటప్పుడు వీడియో తీసి మీకు పెట్టేస్తాను. షార్ట్ లాంగ్ అంటే నాకు అవ్వదు, మీకు వెయిట్ చేయాలి. షార్ట్స్ అయితే నాకు అవుతుంది. సో నేను ఎప్పటికప్పుడు నా హెయిర్ కేర్, హెయిర్ ఆయిలింగ్ ఎలా చేస్తాను, ఏ ఆయిల్ వాడతా, ఎలా ఆయిలింగ్ చేస్తాను, హెయిర్ ప్యాక్స్ అన్ని షార్ట్స్లో పెడతాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ నేను షార్ట్స్లో చేసి పెడతా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.